బెదిరించినందుకు ఈ కలవని మాటలు మాట్లాడుతున్నాడు. రైట్, ఒకసారి మనం శివలాల్ దగ్గరికి వెళ్దాం. శివలాల్ గారు చెప్పండి, చాలా కీలకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏం వివరిస్తారంటే కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఏం చేసిందో చెప్పాల్సినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అసలు అనేది ప్రశ్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు బిఆర్ఎస్ రామ్మోహన్ గారు, నేను రామ్మోహన్ గారికి ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే అభివృద్ధి పనులు చేయకపోయి ఉంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఒక 11-12 సంవత్సరాలు గతంలో ఇదే అమెరికాకి నరేంద్ర మోదీని రానివ్వరు అనే రోజులు కూడా ఉన్నాయి. ఈ ఇండియన్ డాగ్స్ నాట్ అలౌడ్ టు యుఎస్ అన్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా తల దించి కింద వంచి తర్వాత మనల్ని పంపించేలాగా చేసింది. ఈ రోజు ఇంకొకటి, గతంలో బీఆర్ఎస్ వచ్చినప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లేకుండా చేస్తా అని చెప్పి ఇదే కేసీఆర్ చెప్పడం జరిగింది. ఏడవనుకుంటూ కేసీఆర్ పాఠశాలలో పెట్టి కాంగ్రెస్ జవాన్లు కొత్త గురుకులాలు మొత్తానికి నాశనం చేసింది. రామ్మోహన్ గారు ఒకసారి చెప్పండి. ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శివలాల్ గారు చెప్పండి. మొత్తానికి 10 సంవత్సరాల తెలంగాణ అయితే తెలంగాణలో యువకులను తాగుతున్న పిల్లలకు పురుగులన్నం పెట్టింది. ఎంప్లాయీస్ లేకుండా చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా రాష్ట్రాలకు సన్నబియ్యం పెట్టాము. పిల్లలకు సన్నబియ్యం అన్నం పెట్టి నాణ్యమైన భోజనం అందించి గుడ్డు పెట్టి చికెన్ పెట్టి కూరగాయలు పెట్టి పండ్లు పెట్టి వాళ్ళ యొక్క మెదడు పనితీరు సరిగ్గా ఉండే విధంగా చేసి పిల్లలు మంచిగా చదువుకోవాలి, జ్ఞాపకశక్తులు ఉండాలి, ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ప్రయత్నం చేస్తే అందులో సక్సెస్ అయినాము కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కష్టాలు చదువుకునే పిల్లలకు చేతి నిండా గజ్జి, స్నానం లేదు, నీళ్లు లేవు, ఫ్యాన్లు లేవు, స్థలం కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, తలుపులు లేవు, కిటికీలు లేవు. హాస్టళ్లకు ఇంత ఘోరమైన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో కూడా హాస్టల్. ఈ రోజు చూడండి, ప్రతి ఒక్క జిల్లా వెళ్ళండి మీరు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, మైనార్టీ హాస్టళ్లు, ఎస్సీ హాస్టళ్లు సందర్శించండి. హాస్టల్ బిల్డింగ్ ఎంత అద్భుతంగా నిర్మాణం చేసినాం, పిల్లలకు దుప్పట్లు ఎట్లా ఇచ్చినాం, పరుపులు ఎట్లా ఇచ్చినాం, భోజనం ఎట్లా పెడతా ఉన్నాం, పిల్లలు ఎంత మంచిగా చదువుకుంటారు బడుగు వాళ్ళు, బలైన వర్గాల పిల్లలు. ఒకసారి గమనించండి మీరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని చిత్తశుద్ధితో పనిచేయమని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాటలు తెలంగాణ ప్రజల బాధతోటి రైతులకు మోసం, విద్యార్థులకు మోసం, మహిళలకు మోసం, వితంతులకు మోసం, వికలాంగులకు మోసం, ఒంటరి మహిళలకు మోసం. ఈ రైతు ఏం చేశారు మీరు తెలంగాణ రాష్ట్రంగా చెప్పాలంటారు? ఎస్ శివలాల్ గారు చెప్పండి. గారు ఒక్కసారి ఆలోచించాలి. 10 సంవత్సరాలన్నా తెలంగాణని ఎంత విధ్వంసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని. ఎందుకంటే మాటల జానడే ప్రభుత్వం, ఖచ్చితంగా కమిషన్ల ప్రభుత్వం. ఇలా దినము తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం చేసినప్పుడు ఈ గొప్పలు చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. గొప్పలు చేసింది ప్రజలకు అందరికి తెలుసు. ఈ రోజు తెలంగాణ ప్రజలు ఇలా బండకేసి ఎందుకు కొట్టిండ్రు? కేసీఆర్ ని, కేటీఆర్ ని, కవితని, ఆదాని అమ్మాయి చేసింది లేదు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు బంగారు పంటలు పండించే ప్రాజెక్టులు హక్కు లేదు. కేసీఆర్ గారు ఢిల్లీ పోలేదు, సూట్ కేసు పట్టుకుని ఢిల్లీ పోలేదు. హైదరాబాద్ పరిపాలన కొనసాగించారు. రేవంత్ రెడ్డి లాగా మంది ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి లాగా పరిపాలన చేయండి కేసీఆర్ గారు. హైదరాబాద్ నుండి పరిపాలించారు. ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ పనిచేసి తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి తెలంగాణను అద్భుతంగా పరిపాలన చేయమని చెప్తా ఉన్నాము. ఇప్పుడు మేము చేసిన పనులని సరిగా చెప్పుకోలేకపోలే.
మా తప్పిదం ఇది, మేము తప్పు చేస్తామని చెప్పి కేటీఆర్ మేము ఏమీ కాబట్టి చెప్పుకోలేకపోతున్నాం. శివన్న, మేము చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు. కేవలం విదేశీ శక్తులకు చెప్పులుగా మారి తప్పితే ఈ దేశ హితం కొరకు మీరు పనిచేయలేదు, ఈ రాష్ట్ర హితం కొరకు మీరు పనిచేయలేదు. తెలంగాణ సర్వనాశనం చేసి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైట్ రైట్ ఒకసారి బీజేపీ దగ్గరికి వెళ్దాం. Yes, yes. రూపాయలు Right, right. చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు? అసెంబ్లీ సాక్షిగా Right, రామ్మోహన్ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎస్ వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం తప్పు లేనటువంటి సందర్భం కేవలం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇటువైపు పరిపాలించిన 60 ఏళ్ళు 70 ఏళ్ళు పూర్తిగా అని చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? రామ్మోహన్ గారి మాటల్లో నిజం ఉందంటారా? శివలాల్ గారు తప్పు ఒప్పుకుంటేనే కొన్ని